వరంగల్ ప్రజలు ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి 75,000 కోట్ల వడ్డీ కడుతున్నామని, అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. రైతులకు మొదటి ఏడాదే రుణమాఫీ చేసి బోనస్ తో ధాన్యం కొంటున్నామని తెలిపారు. ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం న్యాయం చేస్తే తాము మహేష్ గౌడ్ ను పీసీసీ చీఫ్ చేసి సామాజిక న్యాయం చేశామని, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికే అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ, కాకలు తీరిన బండ అన్నాడు. కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలు అయింది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది, హరీష్ రావుకు కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసులా అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదే కేసీఆర్? ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుందాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తాం, గోడలు దుంకుతాం అంటుండు కదా, చుక్క రక్తం కూడా ఎందుకు ఇవ్వలేదు మన రక్తదానంలో అని అడుగుతున్నా. రాజ్యసభ తీసుకున్న సంతోష్రావు ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి తీసుకున్న ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు రక్తం ఇవ్వలేదయా? ఎందుకు ఇవ్వలేదు? వినోద్ రావు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు మాత్రం ఏమి ఇయ్యరు, సిల్లు గవ్వియ్యరు, చుక్క రక్తం పొట్టివ్వరు. తెలంగాణ ప్రజల సొమ్ము 1,000 కోట్లు కొల్లగొడతారు. చివరికి కార్యకర్తల రక్తాన్ని కూడా అమ్ముకునే రక్త పిపాసులు ఈరోజు కేసీఆర్ కుటుంబం అని నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు మహిళలు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేరు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన బోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కష్టాలలో జైలుకు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చెయ్యాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు. కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి గాల్చి వాత పెట్టి వంగబెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిండు. మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు. ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అగ్గిపెట్టె రావు గారు, అఘోరారావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా, 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సాబగొట్టాలే, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. ఆనాడు విర్రవీగిన వాళ్ళు